ఇలా సిగరెట్లు తాగి మందు కొట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏం కావాలరా? అదే ఫ్రస్ట్రేషన్తో ఆలు సిగరెట్ తాగి మందు కొడితే నువ్వేమైపోతావు ఆలోచించు. చాలా బాగోదు రోయ్. ఏంటే కాల్సావా? లేదరా గాలి. ఆ లిప్స్టిక్ అంటలేదు, కాల్చలేదులే. చా ఆడపిల్లని పక్కన కూర్చోబెట్టుకుని మందు కొడతారా ఎవరైనా? మగోడిని పిలిచాను అనుకో, ఆడు కూడా మందు కొడతాడు. నాకు డబ్బులు వేస్ట్. అదే నువ్వు అనుకో, మందు కొట్టడానికి డబ్బులు ఇస్తావు, కొడుతుంటే కంపెనీ ఇస్తావు, పడిపోతే లిఫ్ట్ ఇస్తావు. బిల్స్లో మతలబులు జరిగితే చంపేస్తాను. రా తాగిన సమీరా. సార్ ఏంటి సార్? నిన్ను కాదమ్మా, నిన్ను కాదు. ఓకే సార్. షుగర్ తగ్గినట్టుంది, టాబ్లెట్ వేసుకుని టిఫిన్ చేయాలి. ఏంటి సార్ ఏదో మందులు వేసుకుంటుంది, ఒంట్లో పడదా? మందులు కాదు, డ్రగ్స్. అది వేసుకుంటే ఏమవుతుంది సార్? నడక మారుద్ది. ఓహో అబ్బా, ఏం ఊపుతున్నామేనట్టి మారింది. నవ్వు పెరుగుద్ది. పెరిగింది సార్. ఆ తర్వాత నలుగురికి నరకం చూపిస్తే చూపించింది సార్. డ్రగ్స్ తీసుకుంటే ఎలా దొలుతారా? ఈ విషయం ఎవరికి చెప్పుకో. ఏది సిగరెట్ మందు? మెట్లు పడిపోవటం. ఓ ఎవరికైనా ఇది చెప్పాలంటే ఎలా చెప్పాలి? అమ్మాయి పడిపోయిందనాలి, రైట్? యా. విన్నవాళ్ళు ఎవరికి అంటారు. పోనీ కాలు జారిందన్నా అనుకో, ఎవరితో అంటారు. చాలా వల్గర్ గా ఉంటుంది కదా. చాలా బాగోదు. అందుకని చెప్పొద్దు. చెప్పను. మెట్లు మించి పడ్డావా? డబ్బులేం తాగలేదుగా? జార్ జార్. ఓకే, ఆ లావట్ బల్బ్ ఇక్కడైనా ఎవరికి చెప్పనన్నా? మరి ఎలా? అమ్మాయితో మాట్లాడి మీకు అది కాదు మనం పరం. పెళ్లి చేయడానికి వచ్చాం, పెళ్ళని చూడడానికి కాదు. వినహ పాపం అమ్మాయి మెట్ల నుంచి పడిపోయింది పరం. మెట్ల మీద నుంచి పడిపోయిందా? యా. వీడికి చెప్తే ఆయనకి ఎలా తెలిసింది? మీరు పూర్తిగా వినలేదు. నువ్వు ఫాస్ట్ గా చెప్పట్లేదు. పని చూడకుండా ఇద్దరు కౌరులు చెప్పుకుంటున్నారేంటి? అదే సార్. అంటే మీ అమ్మాయి ఫ్రెండ్ సమీరా ఉంది, ఉంటే ఆ అమ్మాయి మెట్ల మీద నుంచి పడిపోయిందంట పాపం. ఏమ్మా ఆంటీ? మెట్ల మీద నుంచి పడిపోయావంట కదా, మూవ్ పంపించరా, రాసుకుంటావా? అక్కడ మెహందీ ఫంక్షన్ కి అందరు వస్తుంటే ఇక్కడ వీళ్ళతో కబుర్లేంటి మీకు? కబుర్లు కాదే, మన పల్లవి ఫ్రెండ్ సమీరా లేదు, పాపం మెట్ల మించి పడిపోయిందంట. అయ్యో, ఇంకెవరికి? ఎవడు వాడు? ఎవడు వాడు? ఏం చేశాడు? ఇరిటేట్ చేశాడు కదా కదా, అందుకే యాక్చువల్లీ వాడితో జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నా. ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నావా? తప్పు చేశానా? యాక్చువల్లీ చాలా మంచి పని చేశావు. సమీరా గారు, మీకు ఇరిటేషన్ వచ్చేంత పని ఏం చేశానండి? మా మాటలని దొంగచాటుగా విన్నావా? మరి నేనే మాట్లాడానో నీకెలా తెలుసు? ఇందాక ఫోన్ అనుకుని నా వాకీ టాకీ తీసుకెళ్ళిపోయారు.